కొంతమంది ఉన్నారు, కొంతమంది డైరెక్ట్ జాబ్ చేస్తున్నారు, కొంతమంది దే ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఇన్ లైఫ్, అండ్ కొంతమంది ఆర్ అచీవింగ్ సంథింగ్ ఇన్ లైఫ్, కొంతమంది బిల్డింగ్ కాంటాక్ట్స్. సో ఎవ్రీ వన్ ఇస్ బిజీ ఇన్ లైఫ్. సమ్ పీపుల్ ఆర్ రైటింగ్ బుక్స్, సమ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ద ప్యాషన్. సో సడన్లీ అవుట్ ఆఫ్ నో వే యూ కమ్ ఇన్ టు ద పిక్చర్ డూయింగ్ నథింగ్. సో ఇట్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ విత్ సంచర. ఈ పాప ఏంది మళ్ళీ రెండో వీడియోతో వచ్చేసింది ఈరోజు. ఏమైందిరా నైనా ఈ పాపకి? వస్తే నెల ఒక వీడియోతో రాదు, లేదంటే రెండు వీడియోలతో ఒకే రోజులో వచ్చేస్తుంది. ఏమైందిరా ఈ పాపకి అంటే, పొద్దున్న మీకు చెప్పినట్టు రివీల్ చేస్తా అన్నా కదా నేను ఏదో నేర్చుకుంటాను అని. సో దాన్ని రివీల్ చేసి ఈ బీటెక్ ఫైనల్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ రాని వాళ్ళు నాలాగా చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలి ఈ హాలిడేస్లో అనే క్వశ్చన్ చాలామంది మైండ్స్లో ఉంటుంది కదా. సో దానికి సొల్యూషన్గా నేనేం చేస్తున్నానో చెప్తాను. మీకు అది నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు, రోజు నాతో పాటు నేర్చుకోవచ్చు. లేదు అంటే మీరు నన్ను చూసి మీరు కూడా ప్యాషనేట్గా మీకు నచ్చిన ఫీల్డ్లో రోజు నేర్చుకుంటూ ఎదగొచ్చు. సో దీని మెయిన్ పర్పస్ ఇది. అందరూ డిఫరెంట్ ఫీల్డ్స్ని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి నచ్చిన ఒక్క ఫీల్డ్లో సెటిల్ అవ్వడం, ఇదే కదా యూజువల్గా చేస్తాం. ఒక్క ఫీల్డ్లో సెటిల్ అయ్యాక దాంట్లో గ్రోత్ వచ్చాక ఇంకో ఫీల్డ్ మీకు ఇష్టమైతే పోవడం వేరు. ఫస్ట్లో అన్ని ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేసి ఒక ఫీల్డ్లోకి వెళ్ళడం వేరు. సో ఫస్ట్లో ఏమైపోతుంది, నాకు హాలిడేస్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2 months అయింది. ఈ 2 months నేను ఏం చేసిన అంటే ఐ వాస్ బ్లాంక్. ఎవ్రీ స్టూడెంట్ ఎగ్జాక్ట్గా నాకు ఎలా ఉన్నది తెలుసా, హాలిడేస్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్ టు సీ వాట్ ఆపర్చునిటీస్ ఐ గెట్ అండ్ హౌ ఐ డూ. నేను స్టాండ్ అవుట్ అవుతానా, నేను కొంచెం ఏమైనా అచీవ్ చేయగలనా, నాకు చాలా తక్కువ స్కిల్స్ ఉంది కదా, నేను ఏమైనా చేయగలనా, ఇలా చాలా థాట్స్ ఉండేవి మైండ్లో. సో స్లోగా ఏం చేస్తూ వచ్చా, ఏంటది, కొన్ని వెబ్సైట్స్ చూసా ఆర్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసా. సో ఏ జాబ్ రోల్స్ ఉంటాయి, ఏ కెరియర్స్, సి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నార్మల్. మీరు ఒక్కరే ఇలా ఫీల్ అవుతున్నారు అనుకుంటే రాంగ్. మీతో పాటు నేను కూడా ఉన్నా, మనతో పాటు ఇంకొన్ని మంది కూడా ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సీ. ఈ వీడియో మెయిన్గా ఏమి అంటే, నాలాగా నేను స్టార్ట్ చేసినప్పుడు సిరీస్లో చెప్తున్నాను, నేను 8th సెమిస్టర్ స్టూడెంట్ హూ స్టేయింగ్ ఇన్ హోమ్. సి 8 సెమిస్టర్స్లో యుల్ నాట్ గో టు కాలేజ్ కదా, హార్డ్లీ 1 week a day కాలేజ్ ఉంటుంది. అది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు ఇంకా తెలియదు, ఇప్పుడే స్టార్ట్ అయింది 8th సెమిస్టర్ కాబట్టి. సో కొన్ని నెలలు మీరు ఖాళీగా ఉండాల్సి వస్తుంది 8th సెమిస్టర్లో. మీ చుట్టూ ఉండే పర్సన్స్లో చాలా చేంజెస్ ఉంటాయి, వాళ్ళు చాలా ఎదుగుతూ అంటారు, మీరు ఇంకా అక్కడే ఉంటారు. దట్ డజంట్ మీన్ there's no growth to you. So you can learn something by staying in home. That is what I'm trying to do now, and I'm saying you because when you are stuck, this video may help you. ఓకేనా, దీనికి మంచి థంబ్నెయిల్ వేస్తే తప్ప అందరూ చూడరు. ఎవరైతే నాలాగా నీటిలో ఉన్నారో వాళ్ళకి ఇది యూస్ కాదు. సో మనము ఏం చేయొచ్చు, మనలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అనేది వీడియో. సో ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో మాట్లాడిన నేను ఏం చేయబోతున్నా అనే దాని గురించి చెప్తున్నా. సో నేను రీసెంట్గా గ్రాఫిక్ డిజైనింగ్ గురించి చూసిన. నాకు బేసిక్గా డ్రాయింగ్ అన్నా, ఎడిటింగ్ అన్నా, వీడియో ఎడిటింగ్ అన్నా పిచ్చి. ఐ లవ్ ఇట్. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ టు మీ, అండ్ నేను ఏదో కొత్తగా క్రియేట్ చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. సో నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో దానివల్ల వీడియో ఎడిటింగ్ ఇష్టమైనందువల్ల దాని రిలేటెడ్ జాబ్స్ చూసినప్పుడు నాకు గ్రాఫిక్ డిజైనింగ్, యూఐ యూఎక్స్ డిజైనర్ కూడా ఒక రోల్లో కనిపించింది. ఐ సా ఎట్లా స్టార్ట్ చేసినా, ఎందుకు నచ్చింది అనేది రేపటి వీడియోలో చెప్పి, నేను ఈరోజు ఏం నేర్చుకున్నా అనేది కూడా రేపటి వీడియోలో చెప్తా. ఈరోజుకి ఇంతే.